శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారికి వారు ఊహించని విధంగా భయాన్ని కలిగించేటువంటి కొన్ని కాల్స్ వీరికి వస్తాయా? అసలు భయాన్ని కలిగించేటువంటి కాల్స్ అంటే ఏమిటి? వీరు ఎందుకని భయం పడతారు ఆ కాల్స్ వల్ల? అసలు వేరే వాళ్ళ నుంచి ఏ ఏ కాల్స్ వీరికి వచ్చే అవకాశాలున్నవి? అసలు తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ యొక్క కాల్స్ వీరి జీవితాన్నే మార్చేస్తాయా? ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి. అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తులారాశి వారు ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే మీరు చేయడం మర్చిపోవద్దు. అలాగే చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము మొదటి 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు. తులారాశి రాశి చక్రాల్లో ఏడవ రాశి. ఇది ఎప్పుడూ కూడా చాలా ధైర్యంగాను, చాలా అనుకూలంగాను, ఎవరి విషయంలోనూ ఇబ్బందిగాను అస్సలు ఉండేటువంటి ఆలోచన దీనికుండదు. ఎందుకంటే ఎవరినైనా గాని సమతుల్యంగా చూడాలి, సమంగా ఉండాలి, వీరి యొక్క జీవితం అనుకూలంగా ఉండాలి అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క తులారాశి వారు. అసలు ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వం కొన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే, వీరు ఎప్పుడూ కూడా చాలా అందంగాను, చాలా సౌమ్యంగాను, చాలా జాగ్రత్తగాను, చాలా నిదానంగాను ఉండేటువంటి వ్యక్తులు తులారాశి వారు. వీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా ఒక్కొక్కసారి అసలు చాలా సున్నితమైనవిగా ఉంటాయి. పరమైనవి, న్యాయంగా ప్రియమైనవి సమతౌల్యంగా కోరుకునేటువంటి వ్యక్తులు. వీరు చక్కగా సమతౌల్యతను ప్రతీకగా అయినటువంటి రాశి తులారాశి. వాటి ప్రభావం మనస్తత్వం విధంగా చూస్తే ఒక్కసారి మాట్లాడాక రెండవ పక్షాన్ని వినే స్వభావం కలిగి ఉంటారు. తులారాశి వారు ఏ విషయంలోనైనా సమానత్వంగా న్యాయం కోరుకుంటారు. సమస్యలు పరిష్కరించడంలో అసలు మధ్యస్థులుగా వ్యవహరించడంలో వీరిని మించిన వారు ఉండరు. వీరికి ఉన్నటువంటి సౌందర్యం ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే వీరు అందం గాని, కళ గాని, ఫ్యాషన్ గాని, డిజైన్‌లో గాని వీరికి ఉండేటువంటి అభిరుచి ఎవరికి కూడా ఉండదు. అలాగే గృహశోభ, వస్త్రశోభ రుచికరంగా వీరికి కనిపిస్తుంది. వీరి యొక్క టాలెంట్, వీరి యొక్క ఐడియా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చర్చల్లో గాని వచ్చారంటే తటస్థంగా నిలబడతారు. డిప్లొమాటిక్‌గా వ్యవహరించడంలో వీరికి చాలా బలం ఉంటుంది. వీరు ఒంటరిగా ఉండలేరు. వీరికి స్నేహం అంటే ప్రేమెక్కువ. బంధువులతో కాలక్షేపం చేయడం అంటే చాలా ఇష్టం. పార్టీలు గాని, సమావేశాలు గాని అక్కడ వెళ్ళాలనే అనుకుంటారు. అక్కడికి ఏదైనా స సమావేశాలు కూడా చేయాలని కూడా ఆలోచిస్తుంటారు. ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఎవరు ఎంచుకోవాలో తెలియక అస్థిరతకు లోనవుతారు. ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళే. ఎవడి వైపు మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోముందైనా ఎక్కువగా సమయం తీసుకుంటారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా వీరికి మంచి జాగ్రత్త ఉంటుంది. ఒక్కసారి తమ మనసులో కొన్ని విషయాలుగా నిలబడిందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అలాంటి తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వీరిని అలజడి సృష్టిస్తుంది అనడానికి కొన్ని కాల్స్ అయితే వస్తున్నాయి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వీరికి ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే, ద్వేషపూరితంగా ఉండేటువంటి సహోద్యోగులు లేదా స్నేహితులు. వారు వీరిని సహాయం చేసినట్లుగా కనిపించవచ్చు. కానీ వీరి విజయంపై అసూయ కలిగిన వారుంటారు. ఎప్పుడూ కూడా మీపై నిఘా వేస్తున్నటువంటి వ్యక్తులు. అందులో ముఖ్యంగా పాత సంబంధాలు గతంలో మీరు వదిలిపెట్టినటువంటి విషయాలు లేదా మీరు వదిలేటువంటి వ్యక్తులు తిరిగి వస్తారు. నువ్వు నన్ను మర్చిపోయావు అన్నట్టుగా కాల్ చేసే భావోద్వేగానికి కూడా కాల్ చేయవచ్చు. అలాగే ఆర్థిక విభాగం నుంచి కూడా కాల్స్ రావచ్చు. అప్పు తిరిగి చెల్లించాలని బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తాయి. రాశి వారికి చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. వీరు ఏదైనా ఒకటి నిర్ణయాత్మకంగా ఉంటుంది. వీరి యొక్క జీవితం ఎప్పుడూ కూడా అలాంటి విషయంలో వీరు న్యాయంగా వ్యవహరించాలని కోరుకునేవారు తులారాశి వారు. అలాంటి విషయాలు వీరికి కొన్ని మానసిక ఒత్తిళ్లు పడుతూనే ఉన్నారు. డబ్బు విషయంలో ఎన్నో బాధలు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి విషయాల్లో ఈ కాల్స్ రావడం వల్ల ఇంకా కూడా వీరికి భయాందోళన కలిగిస్తుంది. అలాగే పనిలో జాప్యం వల్ల హెచ్చరిక కాల్స్ రావచ్చు. బంధుమిత్రుల మధ్య తగాదాలు లేదా అపార్థాలు కలిగేటువంటి కాల్స్ రావచ్చు. పై అధికారుల నుంచి డెడ్‌లైన్ మిస్ అయింది. లేదా మీ పనితీరు పరంగా ఫిర్యాదులొచ్చినాయి. మీరు కాల్ వచ్చిన వారు అంతరంగికంగా కుదుపులు మొదలవుతాయి. బంధుమిత్రుల నుంచి కూడా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి.
తులారాశి వారు మానసికంగా అలజడి తెస్తాయి. కనుక మీ వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయని మాదిరిగా ఫోన్ కాల్స్ వస్తే మీరు మనసులో ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తుల నుంచి కూడా కొన్ని ఫోన్ కాల్స్ రావచ్చు. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చేటువంటి అసహజమైనటువంటి కాల్స్, ఫేక్ ఉద్యోగ ఆఫర్‌లు లేదా మోసపూరితమైనటువంటి ఆఫర్‌లు తులారాశి వారికి మానసికంగా నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే తులారాశి వారికి ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తాయంటే, వీరు చాలా వరకి కష్టపడే తత్వం ఎక్కువ. ఏదైనా సింపుల్‌గా నమ్మేస్తారు. ఎవరన్నా చెప్పినా కూడా ఆలోచించరు. అదే వీరిని డామినేట్ చేసేసి, వీరిని ఇబ్బంది కలిగించేసి, వీరి ఆశకి హద్దులు లేకుండా చేస్తుంది. అలాంటి చోట వీరు డబ్బు పెట్టి నష్టపోతున్నారు కనుక వీరిని చాలా వరకు ఇబ్బందులైతే కలిగిస్తూనే ఉన్నాయి. ఎందుకనంటే వీరికి రాహుకేతు సంచలనం కూడా వీరికి పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తుంది. చంద్రుడు కూడా పాపకీర్తిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి వీరిని అపరిచితుల నుంచి వచ్చేటువంటి నెగెటివ్ ఎనర్జీని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ఎప్పటికప్పుడు చికాకులు ఇబ్బందులైతే జరుగుతున్నాయి. అలాగే వీరి జీవితంలో ఈ రోజున కాల్ అనే పదం కూడా అనేక అర్థాలిస్తుంది. నిజంగా జీవితంలో వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు. కానీ ఇవి ఆధ్యాత్మికంగా చూస్తే ఇదొక సంకేతకం అని మీరనుకోవాలి. ఇది మనకొక మంచిగా జీవితాన్ని కూడా నడిపిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే అపరిచితుల నంబర్ నుంచి వచ్చేటువంటి కాల్స్ బలవంతపు కాల్స్, ఫ్రాడ్ కాల్స్ కూడా అయ్యుంటాయి. కానీ జ్యోతిష పరంగా ప్రకారంగా కానీ శని మరియు రాహుగ్రహ ప్రభావంతో ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి సంకేతకరమైనటువంటి కాల్స్ గాని, మీకు ఇవి శత్రువుల యొక్క ప్రయత్నాలు లేదా కర్మ ఫలితాలని రుద్ర రూపాలు కూడా మీకు భావించవచ్చు. ఇది మీకు విధి ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తులు కావచ్చు. ఈ సమయంలో నకిలీ గురువులు మిమ్మల్ని ఇబ్బందికరంగా కూడా సమస్యలు కలిగించిన వారు ఎంతోమంది మీకు ఉన్నట్లుగా అయితే, అలాంటి వారి నుంచి కూడా మీకు ఈరోజు గ్రహస్థితి పరంగా మీకొక మంచి గురువులు పరిచయాలు మీకు ఈ రోజు నుంచి కూడా కలగవచ్చు. వారి వలన మీ జీవితంలో ఒక కొత్త మార్పులు కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చే కుటుంబ సభ్యులు కూడా నీ వల్ల ఏది కాదురా! నువ్వు ఎప్పుడు చెప్పేటువంటి బంధువులు కూడా నీ మాటలు చూసి మానసికంగా బలహీనపడతారు. భగవంతుడు మిమ్మల్ని ఎంతో కష్టపెట్టి, ఎంతో ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని ఎంతో మానసికంగా మిమ్మల్ని కృంగదీసినటువంటి సమయాలు, సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ, అలాంటి సమయాల, సందర్భాలు మొత్తం కూడా ఈ కాల్స్ పట్ల తులారాశి వారికి మీరు మళ్ళా అనుకూలంగా అయితే నిలబడబోతుంది. కాబట్టి తులారాశి వారు వీటిని బయటకి చూపించరు కానీ, మనసులో ఎంత బాధగా ఉంచుంటారో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా. వారు వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. మనకి గతంలో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ, మరలా కూడా మనకి ఇలాగే జరుగుతుందని వీరు బాధపడతారు. అలాంటి సందర్భాలు గూడా వీరిని కుదిపివేస్తాయి. కానీ ఎప్పుడు కూడా మీరలా బాధపడొద్దు. ఎందుకంటే ఇక నుంచి మీ సమయం మారింది. మీ జీవితం మారబోతుంది. రేపు వచ్చే అమావాస్య నుంచి మీ జీవితంలో కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త గురువుల యొక్క ఆదేశాలతోటి మీ జీవితంలో కొత్త మార్పులు కూడా కనపడతాయి. కొన్నిసార్లు సలహాలు తీసుకొని తప్పు దిశలోకి వెళ్ళిన మీరే అదే సలహాల వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు కూడా తీసుకొస్తారు. కాబట్టి మీకు శని దృష్టి వల్ల తులారాశి వారికి కమ్యూనికేషన్ మరియు సన్నిహిత భావాల్లో చికాకులుగా వచ్చినప్పటికీ, వారి యొక్క ఫోన్ కాల్స్ వల్ల వెంటనే రెస్పాండ్ చేయకూడదు. శాంతంగా ఉంటే మీకు అద్భుతంగా నిలబడబోతుంది. ఇంకా ఈరోజు జూలై 20 ఆదివారంన తీసుకున్నటువంటి ప్రతి కాల్సు, ప్రతి అవకాశాలు కూడా మీకు ఆత్మవిశ్వాసాన్ని పొందుతాయి. ఒక స్నేహితుడి వల్ల వచ్చేటువంటి కాల్ మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఒక స్త్రీ వల్ల వచ్చేటువంటి కాల్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఒక ఉద్యోగ పరంగా వచ్చేటువంటి కాల్స్ మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలో కూడా లోను చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు వచ్చేటువంటి ప్రతి పనులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకొచ్చేటువంటి కాల్స్‌ని మీరు మంచి లాభదాయకంగా చేసుకోవచ్చు. ప్రతి పనులు కూడా మీకు విజయవంతంగా నిలబడుకోవచ్చు. అందువలన మీకు ప్రతి కాల్ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించగలదు. కానీ నిజమైన శక్తి మీలోనే ఉంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ముందే తెలుసుకోవడం, అది విజయం వైపు తీసేటువంటి మొదటి అడుగుగా మీరు భావించాలి కాబట్టి, నేను చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.